నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మధూస్ ఆర్గానిక్ ఫామ్. ఈరోజు ఫామ్‌లో అప్డేట్స్ ఏంటి అనంటే, ఉల్లి నారు వేసుకున్నప్పటి నుంచి దీని అప్డేట్స్ గురించి మీతో షేర్ చేసుకుంటానని ప్రతి వీడియోలో మీతో షేర్ చేశాను కదా అండి. నాకైతే ఇప్పటికి కుదిరింది. అంటే దీన్ని ఎలా కేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. అలాగే ఎప్పుడెప్పుడు చేసుకోవాలనేది చెప్తానని చెప్పి ప్రతి వీడియోలో మీతో షేర్ చేశాను. కానీ నాకు ఈ రోజుకి కుదిరిందండి ఇది చేయడానికి, మీతో షేర్ చేసుకోవడానికి. ఉల్లి నారు వేశాక ఎన్ని మంత్స్‌కి ఈ కేరింగ్ అనేది స్టార్ట్ చేయాలి? అలాగే ఎన్ని మంత్స్ వరకు చేయాలి? ఇంకేమేం కేరింగ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా ఆర్గానిక్ గార్డెనింగ్ ఇంట్రెస్టింగ్ ఉండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో డిస్కస్ చేసుకుందాం. కామెంట్ కూడా చేసేయండి. ఇంకా డీటెయిల్‌గా మనకి ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఈ ఉల్లి నారుని ఏ సీజన్‌లో వేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. వీడియో మీరు ఎవరైనా చూడకపోతే ఐకార్డ్స్‌లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఈ ఉల్లి నారుని వేసుకునే టైం వచ్చేసి జనవరి నుంచి ఫిబ్రవరి మంత్స్‌లో అండి. నేనైతే ఫిబ్రవరి మంత్‌లో వేశాను. వేసినప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందండి. 1 మంత్ తర్వాత మనం ఈ కేరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ఉల్లి నారునైతే ఈ ప్రాసెస్‌ని సీడ్స్ నుంచి చూపించలేదండి. సీడ్స్ అమ్మమ్మ తీసుకొచ్చి వాళ్ళ ఫామ్‌లో వేసేసి నారు మొలిచాక నాకైతే నారు తీసుకొచ్చిందండి. నారు వేసి నేను ఇక్కడ మీతో అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాను. నారుని మనం ఒక దగ్గర వేసుకోవాలేనండి. అదంతా గ్రో అయిపోయాక మనం దాన్ని సపరేట్‌గా తీసేసుకొని పొలంలో నారెలా ఈ వీడియోలో ఎలా నాటుకోవడం ఏంటి అనేది ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను కాబట్టి ఐకార్డ్స్‌లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో గ్రోయింగ్ టైం వచ్చేసి జాన్ నుంచి ఫిబ్రవరి మంత్‌లో అండి. ఆల్రెడీ వేసుకున్నాక 1 మంత్ తర్వాత ఈ అప్డేట్ అండి మీకు. 1 మంత్ తర్వాత ఇలా హెల్తీగా గ్రో అయిపోయాయి. మనం నారు వేసుకున్నప్పటికీ ఇప్పటికీ సైజ్ కూడా పెరిగిపోయింది. అలాగే గ్రీన్‌గా హెల్తీగా గ్రో అయిపోయాయండి. అలాగే ఇవి గ్రో అవ్వడంతో పాటు వీటికి మన కలుపు మొక్కలు కూడా గ్రో అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు కేరింగ్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి కలుపు తీసేసి ఈ మొక్క ఎక్కడైతే వేసుకున్నామో చుట్టూ మొత్తం సాయిల్ అనేది పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను 3 మడులు వేసుకున్నానండి. 3 మళ్ళల్లో నాకు అన్నీ ఒకే రోజు కుదరక నేను ఒకటైతే కొద్ది రోజుల ముందే చేసేసాను. దాంట్లో కొంచెం కలుపు ఉంటే ఇప్పుడు తీసేస్తున్నాను. అలాగే ఎక్కడైతే మనం ఈ మొక్క వేసేసుకున్నామో దాని చుట్టుపక్కల సాయిల్ అనేది ఎక్కడ కూడా గట్టిగా ఉండకూడదు. అలాగే రాళ్ళు కూడా ఉండకూడదండి. సాయిల్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి ఈ ఉల్లిగడ్డలు అనేది మంచిగా గ్రో అవుతాయి. అంటే బల్బ్ అనేది రెడీ అవుతుందండి. మనం వేసుకునేది సీడ్ కాబట్టి సీడ్ నుంచి ఇలా నారు ప్రిపేర్ చేసేసుకొని నారును వేసుకున్నాం కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇది గ్రో అయ్యి మనకి హార్వెస్ట్ రెడీ అయ్యేంత వరకు ఒక 3 టైమ్స్ మనం తౌటం పెట్టుకోవాలి. అలాగే కలుపు మొక్కలు తీసేస్తూ ఉండాలండి. అలాగే ఈ తౌటం పెట్టుకున్నాక కొద్ది రోజుల తర్వాత మనం వీటికి ఆర్గానిక్‌గా ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలండి. ఆ ఫర్టిలైజర్స్ ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే మీతో షేర్ చేసుకోవాలని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను. అలాగే నాకు కూడా చేయడం కుదరలేదండి. ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి. ఇది కొంచెం మామూలు పనేం కాదండి. కొంచెం రిస్క్‌తో కూడిన పనే. మనకి ఎవరైనా హెల్ప్ ఉంటేనే కొంచెం ఈజీగా అవుతుంది. అందుకే ఈరోజు అమ్మమ్మ వచ్చిందని చెప్పేసి హెల్ప్ తీసుకొని ఇద్దరం కలిసి చేశామండి. నాకైతే కొంచెం రిస్కీగానే అనిపిస్తుంది ఈ పని. ఇది చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి. మీకెవరికైనా ఇలా గ్రో చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉండి ల్యాండ్‌లో గ్రో చేసుకోలేమంటే కుండీల్లో కూడా గ్రో చేసుకోవచ్చండి. అంటే మనం గ్రో బ్యాగ్స్‌లో లేకపోతే పాట్స్‌లో కూడా వేసేసుకోవచ్చు. దేంట్లో గ్రో చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనం వేసుకున్నాక ఒక 1 మంత్ తర్వాత సేమ్ ఇలానే కేరింగ్ చేసుకోవాలి. ఇంకా పాట్స్‌లో కాబట్టి సాయిల్ కన్సిస్టెన్సీ అనేది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మాయిశ్చరైజర్‌గా ఉండాలి, పొడి పొడిగా ఉండాలి సాయిల్ అనేది. అలాగే కలుపు మొక్కలు ఏం లేకుండా చూసుకొని ఎవ్రీ 1 మంత్‌కి ఒకసారి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. దీన్ని హార్వెస్ట్ చేసుకునే టైం ఏంటి అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటాను. దీనికి ఏమేమి ఇవ్వాలి, ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడే చూపిస్తే ఏం ఇంట్రెస్ట్‌గా ఉండదు. నేను చేస్తున్నప్పుడు మీకు కూడా ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది టైమింగ్‌తో పాటు ఎలా చేసుకోవాలనేది ముందు ముందు వీడియోస్‌లోనే షేర్ చేసుకుంటానండి. అందుకోసమనే నారు వేసుకునే సెపరేట్ వీడియో పోస్ట్ చేశాను. దాంట్లో డీటెయిల్‌గా ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. అలాగే ఈ వీడియోలో వచ్చేసి బల్బ్స్ పెద్దగా ఊరాలి అనంటే మనం ఎలా కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను.
ఇక్కడ నేను చేస్తున్న ప్రాసెస్ వచ్చేసి తవటం పెట్టడం అని అంటామండి. ఏదైనా ఒక ఐరన్ దాంతో లేకపోతే కొడలితో లేకపోతే గార్డెనింగ్ కిట్స్ మనకు దొరుకుతూ ఉంటాయండి. దాంతో ఇలా తవటం పెట్టాలి. మొక్క చుట్టూరా సాయిల్ అనేది పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కలుపు మొక్కలు ఏం లేకుండా చూసుకోవాలి. సాయిల్ అస్సలు గట్టిగా ఉండకూడదండి. ఎంత పొడిగా ఉంటే మనకి అంత హెల్తీగా గ్రో అవుతుంది. అలాగే మీరెవరైనా కుండీల్లో పెంచుకుంటే సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ చూపించినట్టుగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఒక మొక్క ఉంది కదా అండి, ఆ మొక్క చుట్టూ మనం ఎలా అయితే తవటం పెట్టుకుంటున్నామో సేమ్ కుండీలో కూడా అంతే అండి. సో ఈజీ ప్రాసెస్, ఈజీగా గ్రో చేయొచ్చు, కానీ కొంచెం కష్టం అండి ఎక్కువ క్వాంటిటీలో గ్రో చేసుకుంటే. ఎండాకాలం కాబట్టి ఈరోజు పని అయితే చాలా ఎర్లీగానే స్టార్ట్ చేసామండి. మార్నింగ్ లేవంగానే డైరెక్ట్ ఫామ్లోకి వచ్చి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము. అమ్మమ్మ ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీగా అయిపోయిందండి ఈ వర్క్. సో ఈరోజు ఈ ఉల్లి నారునైతే మొత్తం తవటం పెట్టేసుకున్నామండి. ఉల్లి నారుని తవటం పెట్టుకోవడం ఎలా ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇది 1 మంత్ కాబట్టి ఇప్పుడు ఒక్కసారి తవటం పెట్టుకున్నాను. ఇంకా ముందు 2 సార్లు తవటం పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఇంకొంచెం కేరింగ్ తీసుకునేది ఉంటుందండి. అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే వేసుకున్న 1 మంత్ తర్వాత తవటం పెట్టుకోవడం ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మనం వేసుకున్న ఉల్లి నారు నుంచి మనకి ఉల్లిగడ్డలు పెద్ద సైజుగా రావాలి అని అంటే ఈ ప్రాసెస్ అనేది చేయాలండి. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి, అంటే 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇదండి. ఇంకా ముందు వీడియోస్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్లీజ్.